హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఇప్పుడు మనం అవసరము అనే కథను విందామా? రచించిన వారు కుప్పిలి పద్మ గారు. ఇక కథలోకి వెళ్తే, ఎంత ఆలోచించినా జానకి చేసిన దుర్మార్గము, నీచత్వము, అసహ్యము ఏమిటో అర్థం కావటం లేదు. ఇన్నాళ్ల బంధాలు, అనుబంధాలు, ఇష్టాలు అయిష్టాలపై బోలెడన్ని అనుమానాలు వస్తున్నాయి విజయకి. రక్త సంబంధీకులు సరిగ్గా 3 ఏళ్ల క్రితం జానకికి ఏ సంబంధము కుదరటం లేదని భూకంపం వచ్చినంత తల్లక్రిందులయ్యింది. ఈ రక్త సంబంధీకులే. సంబంధం నిశ్చయం అయి పెళ్లి జరిగి అప్పగింతలప్పుడు కన్నీటితో బెంగపడింది ఈ రక్త సంబంధీకులే. పెళ్ళయి సంవత్సరం తిరగకుండా యాక్సిడెంట్లో భర్తని పోగొట్టుకున్న జానకిని చూసి కన్నీరు మున్నూరుగా వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ ఆమెకు అండగా నిలిచింది ఈ రక్త సంబంధీకులే. ఈరోజు ఆ జానకి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంటే అసహ్యించుకుంటూ జానకి బతకాలని ప్రార్థనలు చేస్తున్నది ఈ రక్త సంబంధీకులే. జానకికి క్యారేజ్ తీసుకుని ఆసుపత్రికి బయలుదేరినప్పటి నుంచి విజయ మనసు అదే పనిగా గతంలోకి పోతోంది. 6 నెలల క్రితం ఓ శనివారం రాత్రి అన్నం తిననని మారాం చేస్తున్న చిన్న కూతురికి జాబిల్లిని చూపిస్తూ పెరట్లో అటూ ఇటూ తిప్పుతూ అన్నం తినిపిస్తుంది విజయ. విజయ విజయ హడావిడిగా వచ్చాడు శ్రీధర్. ఏంటని ఆమె అడిగేలోగా త్వరగా వడ్డించేయి అన్నాడు. 1 నిమిషం, పాపకి తినిపించి పెడతాను, మధ్యలో ఆపితే మరి తినదు అంది విజయ. అబ్బా, నేను త్వరగా వెళ్ళాలి, జానకిని పెట్టమనండి అంది విజయ. అలాగే అంటూ వెళ్ళినవాడు వెళ్ళినట్టే వెనక్కి తిరిగొచ్చి తలనొప్పిగా ఉందట, పడుకుంది, అన్నం పెట్టమని నేను అడగలేదు అన్నాడు. అటూ ఇటూ 10 సార్లు తిరిగే బదులు వడ్డించుకోవచ్చుగా. వడ్డించుకోడు. ఈ మధ్య జానకి ఎందుకో దిగులుగా విసుగ్గా ఉంటోంది అనుకుంటూ పాపకి ఓ చేత్తో తినిపిస్తూనే మరో చేత్తో శ్రీధర్కి వడ్డించింది. త్వరగా తింటున్న అతనిని చూస్తూ ఏంటా హడావిడి అడిగింది విజయ. సినిమాకి. ఏం సినిమా? ఇండీసెంట్ ప్రపోజల్. అవునా, నేను వస్తాను. నీకు అసలు ఆ సినిమా గురించి ఏమైనా తెలుసా? మీకేం తెలుసు? హాట్ సీన్స్ ఉన్నాయంట. ఫ్యామిలీ లేడీస్ రాకూడదు అన్నాడు శ్రీధర్. ఫ్యామిలీ జెంట్స్ వెళ్ళొచ్చా? పాపకి మంచినీళ్లు పడుతూ అడిగింది. మగాళ్ళు ఏమైనా చూడొచ్చు, సినిమా చూడటానికి ఆడమగా ఏంటి? నేను వస్తాను. చూడు విజయ, నీకు సినిమా చూడాలని ఉంటే నేను క్యాసెట్స్ తీసుకువస్తాను. ఇంట్లో అందరూ నిద్రపోయాక ఇద్దరం చూద్దాం, అంతేకాని ఇలా థియేటర్స్లో కాదు అన్నాడు శ్రీధర్. మీరంతా ఏది చూసినా ఆనందిద్దాం అనుకుంటున్నారు, దానికోసం కాదు నేను ఆ సినిమా చూస్తానంటోంది. విలువల వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో చూద్దామని అంది విజయ. విలువలు వ్యత్యాసము నీ తలకాయ, మజ్జిగపోయి విసుక్కున్నాడు శ్రీధర్. మధ్యలో నా తలకాయ ఏం చేసింది? సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. ఏంటి? గయ్యమని శ్రీధర్ లేవబోతోంటే బయట నుంచి ఎగిరిపోయేలా అరుపులు వినిపించాయి. విజయ చప్పున బయటకి వచ్చింది. వెనకై శ్రీధరు వచ్చాడు. పక్క పోర్షన్లో అద్దెకి ఉంటున్న వాళ్లపై కేకలు వేస్తోంది జానకి. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సినిమా హాల్ అనుకుంటున్నారా? టీవీ అంత సౌండ్ పెడతారేంటి, తల బద్దలైపోతోంటే అని అరుస్తోంది జానకి. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి లెక్క లేదన్నయ్యా, నువ్వైనా చెప్పు అంది జానకి. మందలించాల్సిన స్థాయిలో టీవీ సౌండ్ పెట్టడం లేదు. కొత్తగా పెళ్ళైన జంట అన్యోన్యంగా ఉంటున్నారు. ఆర్థికంగా సామాన్యులే కానీ నిండైన నవ్వు కలిగిన వారే. తలనొప్పి అవి ముసుగు పెట్టి పడుకుని జానకికి ఇంతలా కేకలేసే ఓపిక ఎలా వచ్చిందో అనుకుంది విజయ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వారం రోజులు టైం ఇస్తున్నాము, ఇల్లు ఖాళీ చేసేయండి అన్నాడు శ్రీధర్. విజయకి ఆ అన్నా చెల్లెళ్ళ వరసేం నచ్చలేదు. జానకి ఎందుకలా వాళ్ళపై జానకి ఎందుకలా వాళ్లపై అయినదానికి కానిదానికి గొడవ పెట్టుకుంటుందో విజయకి అర్థం కావటం లేదు. శ్రీధర్ సినిమాకి వెళ్ళిపోయాడు. పాపని నిద్రపుచ్చి విజయ జానకి గదిలోకి వచ్చింది. అన్నం తిన్నావా అని అడిగింది. వద్దు, ఆకలిగా లేదు అంది జానకి. పాలు ఇవ్వనా? విజయకి జానకి దిగులు ఏంటో అర్థం కాలేదు. ఏదైనా తాగమనో తినమనో ఎలా బతిమాలాలో తెలియటం లేదు.
జానకి భర్త పోయిన కొత్తలో ఏం తినకుండా ఏడుస్తూ పడుకుంటే శ్రీధర్, అతని తల్లి విశాలాక్షి, అక్కయ్య, చెల్లెళ్ళు, తమ్ముడు అంతా బతిమాలి తినిపించేవారు. విజయకి బతిమాలటం చేతకాక మౌనంగా ఉండిపోయేది. విజయ తిని వంటిల్లు సర్ది హాల్లోకి వచ్చింది. జానకి టీవీ చూస్తోంది. తలనొప్పి తగ్గిందా అని అడిగింది విజయ. ఏమైనా తింటావా? వద్దు. విజయ మరేం మాట్లాడకుండా మధ్యాహ్నం చదువుతూ మధ్యలో ఆపిన ముక్తి నవల తీసుకుని తన గదిలోకి వెళ్ళి మంచంపై పడుకుని చదువుతోంది. వదిన ఎంత అదృష్టవంతురాలు! ఏ చికాకులు ఉండవు. మంచి భర్త, 2 పిల్లలు, వంట చేయటం, పిల్లలని చూసుకోవటం, పుస్తకాలు చదువుకోవటం, మంచి ఉద్యోగం, తెలుగు లెక్చరర్. తన జీవితమూ ఉంది. ఎందుకు? 18 ఏళ్లకి పెళ్ళి అయ్యింది. యాక్సిడెంట్లో అతను పోయాడు. ఇంటికి వచ్చింది. ఇంటర్మీడియట్లో ఆగిపోయిన చదువుని కంటిన్యూ చేయించారు. ఇంటిల్లిపాది. కాలేజ్లో కూడా విసుగ్గా అనిపించేది. క్లాస్లో తనొక్కదానికే పెళ్ళి అవటం, భర్త పోవటం జరిగింది. ప్రతి అమ్మాయి కళ్ళల్లో, మాటల్లో పెళ్లి పట్ల ఎన్నో ఆశలు, కోరికలు. తనను చూసి అంతా జాలిపడేవారు. 19 ఏళ్లకే జీవితం ముగిసిపోయినట్టు మాట్లాడేవారు. ఆనందపోయిన బాధ ఉంది. కానీ జీవితం పట్ల ఇష్టమూ ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కూడా చదువుకోవడం కేవలం ఓ ఉద్యోగం కోసం అన్నట్టు మాట్లాడేవారు. పెళ్లికి ముందు నుంచి ఉండేది. చదువుకోవాలని డిగ్రీ పూర్తి కాగానే కిండర్ గార్డెన్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇంకా చదువుకోవాలనే కోరిక ఉద్యోగం రాగానే తీరకుండా పోయింది. ఇంకా పై చదువులు వద్దనేశారు ఇంట్లో. ఉదయం లేవటం, రెడీ అయి ఆఫీస్కి వెళ్ళటం, సాయంత్రం ఇంటికి రావటం, టీ తాగి టీవీ చూడటం, తినటం, పడుకోవటం. ఇంతే నా జీవితం. తనకంటూ ఓ ఇల్లు లేదు. వేరే ఉండడానికి ఇంట్లో ఒప్పుకోరు. ఇది అన్నయ్య ఇల్లు. పిల్లల్ని చూస్తుంటే ఎంతో ముద్దుగా అనిపిస్తారు. తనకి సొంత పిల్లలుంటే ఎలా వస్తారు? మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎవరు చేసుకుంటారు? అసలు పెళ్ళి ఎవరు చేస్తారు? ఆలోచిస్తూ వదిన గదిలోకి వచ్చింది జానకి. విజయ పుస్తకం చదువుతూ ఉండటం చూసి ఏం నవల అని అడిగింది జానకి. ముక్తి అంది విజయ. ఎవరికి? చప్పున పైకి అనేసింది జానకి. విజయ కాస్త పరిశీలనగా జానకి వైపు చూసింది. జానకి ఎందుకిలా? ఏమిటోలా ఉంటుంది? అడిగితే చెబుతుందా? ఓ వారం ఆగితే? అప్పటికి ఇదే ధోరణిలో ఉంటే అడగొచ్చు. ఆకలేయడం లేదు, కాసిని పాలు తాగు అంటూ మంచం మీద నుంచి లేచి వెళ్ళి పాలు వెచ్చజేసి తీసుకొచ్చి జానకికి ఇచ్చింది. పాలు తాగుతూ ఆ ముక్తి కథ చెప్పు అంది జానకి. చెబితే బాగుండదు, చదువు అంది విజయ. ఇది వరలో జానకి పుస్తకాల గురించి అడగడం, విజయ చెప్పడం జరిగింది. కానీ జానకి వాటిని ఎప్పుడూ చదవలేదు. జానకి గడియారం వైపు చూసింది. 11 గంటలు అవుతోంది. ఈ వేళప్పుడు ఇంత స్థిమితంగా మాట్లాడుతుంది. అదే అన్నయ్య ఉంటే ఈ పాటికి ఈ గది తలుపులు మూసుకుపోయి ఉండేవి. ఆలోచిస్తూ జానకి కూర్చున్న చోటనే కాస్త వెనక్కి జరిగి పక్కపై వాలింది. జానకి నిద్రలోకి జారుకుంది. విజయ లైట్ తీసేసి పక్కపై వాలింది. సినిమా నుంచి తిరిగి వచ్చిన శ్రీధర్ని హాల్లో పడుకోమంది విజయ. శ్రీధర్ కాసేపు పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. గదిలో నిద్రపోతున్న విజయని నిద్రలేపి హాల్లోకి రమ్మన్నాడు. విజయ గది తలుపులు బోల్ట్ పెట్టి హాల్లోకి వచ్చింది. జానకికి మధ్యలో మెలకువ వచ్చింది. మంచంపై విజయ కనిపించలేదు. గడియారం వైపు చూసింది. 2:30 అయింది. వేసి ఉన్న తలుపుల వైపు చూస్తూ చిన్నగా నిట్టూర్చింది జానకి. వైవాహిక జీవితంలో అనుభవించిన దగ్గరితనం గుర్తుకొచ్చింది. జానకికి మరి నిద్ర పట్టలేదు. తను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఆ విషయం ఎవ్వరికీ పట్టదేం? ఆలోచనలతో తెల్లారింది. జానకి సోమరిగా మంచంపై పడుకునే ఉంది. విజయ లేచి ఎప్పటిలా త్వరగా పనులన్నీ పూర్తి చేసింది. పెద్ద పాపని రెడీ చేసి స్కూల్కి పంపించింది. చిన్న పాపని రెడీ చేసి తను రెడీ అయ్యి కాలేజ్కి బయలుదేరింది. అప్పటికి జానకి ఇంకా పక్క మీద నుంచి లేవలేదు. విజయ కాలేజ్కి వెళ్లే ముందు జానకి దగ్గరికి వచ్చి వంట్లో బాగోకపోతే ఆఫీస్కు వెళ్ళకు అంది. బానే ఉంది, వెళ్తాను అంది జానకి. విజయ కాలేజ్కి వెళ్ళిపోయింది. జానకి పక్క దిగి ఆఫీస్కు వెళ్ళాలని రెడీ అవుతోంటే కాలింగ్ బెల్ మోగింది. జానకి తలుపు తీసింది. ఎదురుగా రమేష్, దూరపు బంధువు, వరసకి అత్త కొడుకు. ఆఫీస్ పనిపై వచ్చాను. విజయక్క ఏది? బావ ఆఫీస్కి వెళ్ళిపోయారా
అంటూ ప్రశ్నలు వేశాడు. జానకి అన్నిటికీ జవాబు చెప్పి అతనికి కాఫీ కలిపి ఇచ్చింది. స్నానానికి వేడి నీళ్లు అమర్చింది. అతను స్నానం చేసొచ్చాడు. అన్నం తినేస్తారా, టిఫిన్ ఏమైనా చేయనా అని అడిగింది. అన్నం తినేసి వెళ్తాను అన్నాడు. జానకి వడ్డించింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాస్త బయటికి లాగి కూర్చుంటూ అడిగాడు. తినలేదింకా. నువ్వు పెట్టుకో, తర్వాత తింటాను. తర్వాత ఎప్పుడు? ఒక్కదానివి ఏం తింటావు? పెట్టుకో. చనువుగా చెయ్యి పట్టుకుని లాగాడు. జానకి ఒళ్ళు జల్లుమంది. మౌనంగా వడ్డించుకుంది. రమేష్ తిని ఆఫీస్కి వెళుతూ సాయంత్రం వచ్చేసరికి 5 అవుతుంది. బావగారు వస్తే చెప్పు అని వెళ్ళిపోయాడు. ఎలానూ ఆలస్యం అయిందని మొత్తానికి ఆఫీస్ మాని టీవీ ముందు కూర్చుంది. అప్పుడప్పుడు అప్రయత్నంగా ఆమె చూపులు రమేష్ పట్టుకున్న చేతి వైపు వాలుతున్నాయి. 1:30 అవుతుండగా ఇంటికి వచ్చిన విజయ జానకిని ఇంట్లో చూసి ఒంట్లో బాగోలేదా అని అడిగింది. బానే ఉంది అంటూ రమేష్ వచ్చిన విషయం చెప్పింది. 4:30 అవుతుండగా టీవీ ముందు నుంచి లేచి ఇంట్లో కాస్త చెల్లాచెదురుగా ఉన్న వస్తువులన్నీ ఎక్కడికక్కడ సర్దింది. స్నానం చేసి స్టార్చ్ పెట్టిన కాటన్ చీరని నీట్గా కట్టుకొని ముఖానికి పల్చగా పౌడర్ రాసుకొని బొట్టు కాటుక పెట్టుకుంది. అద్దంలో ముఖాన్ని 2-3 సార్లు చూసుకొని వచ్చి టీవీ ముందు కూర్చుంది. కానీ ఆమె చూపులు వీధి గుమ్మానికి అతుక్కుపోయాయి. శ్రీధర్ ఇంటికి వచ్చాడు. విజయ అతనికి కాఫీ అందిస్తూ రమేష్ వచ్చిన సంగతి చెప్పింది. 6:30కి రమేష్ వచ్చాడు. జానకి మంచినీళ్లు అందించింది. కాఫీ ఇచ్చింది. రమేష్ శ్రీధర్ కబుర్లలో పడ్డారు. భోజనాల వేళప్పుడు విజయ శ్రీధర్కి రమేష్కి ముందు వడ్డించింది. తమని వాళ్లతో కూర్చోమని రమేష్ అడుగుతాడేమోనని ఆశపడిన జానకికి నిరాశే మిగిలింది. రాత్రి 10 అవుతోంటే శ్రీధర్ రమేష్ని పడుకుంటావా అని అడిగాడు. అన్నాడు రమేష్. అంతా నిద్రపోయినా జానకికి నిద్ర పట్టలేదు. ఏదో ఒక సమయంలో దొంగపిల్లిలా రమేష్ తన గదిలోకి వస్తాడేమో, నిద్రపోయాననుకుని బుగ్గపై చిన్నగా ముద్దు పెడతాడేమో. వస్తాడా? ఇస్తాడా? ఆలోచనలు, ఊహలతో తెల్లారగట్ట నిద్రలోకి జారుకుంది జానకి. 2 రోజులు గడిచాయి. జానకి రమేష్ చనువుగా మాట్లాడడం, చేరువగా తిరగడం శ్రీధర్ గమనించాడు. జానకిపై కోపం వచ్చింది. ఎలా వారించాలో తెలియలేదు. రమేష్తో చనువుగా ఉండొద్దని జానకికి చెప్పు అని విజయతో చెప్పాడు శ్రీధర్. మీదంతా చాదస్తం, మాట్లాడితేనే తప్ప అని విసుక్కుంది విజయ. నీదంతా బరితెగించిన తనం, నీతో చెప్పటమే తప్పు. ఆమె కంటే 10 రెట్లు విసుక్కున్నాడు శ్రీధర్. మర్నాడు సాయంత్రం శ్రీధర్ ఇంటికి వచ్చేసరికి జానకి రమేష్ క్యారమ్స్ ఆడుతున్నారు. శ్రీధర్కి విజయ మీద గొప్ప కోపం వచ్చేసింది. విజయ విజయ అరుస్తూ వంటింటి వైపు వెళ్ళాడు. పెరట్లో పిండి రుబ్బుతూ విజయ కనిపించింది. ఎప్పుడు వంటింట్లోనూ పెరట్లోనూ తగలెడతావేం? కాస్త ఇంటిని, ఇంట్లోని సమస్యల్ని, మనుష్యుల్ని పట్టించుకునేదే ఏమైనా ఉందా లేదా అని అరిచాడు. మిక్సీలో వేసిన పప్పుతో చేసిన ఇడ్లీలు మీకు ఇష్టం ఉండవుగా, రోటి పచ్చళ్ళు తప్ప తినరుగా. వంటింట్లోనూ పెరట్లోనూ కాక ఈ పనులన్నీ ఎక్కడ చేస్తాం? సరే కానీ ఎందుకలా అరుస్తున్నారు? పప్పు రుబ్బుతూనే అడిగింది విజయ. వాళ్ళిద్దరూ క్యారమ్స్ ఆడుతున్నారు. ఎవరిద్దరు? జానకి, రమేష్. ఆడనివ్వండి. నీకు ఆటలాగుంది. ఏమైనా అయితే ఎంత కష్టం? ఏమవుతుంది? జరగకూడనిదేదైనా జరిగితే? రుబ్బిన పిండిని గిన్నెలోకి తీస్తూ జానకికి ఇష్టమైతే మళ్ళీ పెళ్లి చేస్తే అంది విజయ. మళ్ళీ పెళ్ళా? ఎవరు చేసుకుంటారు? అన్నీ ఉన్న వాళ్ళకి ఒక్క పెళ్ళి కావటమే కష్టంగా ఉంటే భర్త పోయిన తనని ఎవరు చేసుకుంటారు? మొదటి పెళ్ళికి ఇచ్చిన కట్నం వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. బోల్డంత డబ్బు ఖర్చు చేశాం. జానకికే తిరిగి పెళ్ళికని ఖర్చు చేసే స్థితిలో ఉన్నామా? ఇంకా పెళ్ళి కావలసిన చెల్లెళ్ళు 2 ఉన్నారు కదా.
నువ్విలా లేనిపోని ఆలోచనలు చేయకు, కాస్త జానకిని కనిపెట్టుకుని ఉండు అని శ్రీధర్ ఇంట్లోకి వెళ్ళి, పాపతో కాస్త హోంవర్క్ చేయించమంది మీ వదిన, తనకి ఇంకా పని తెమలటం లేదంట అన్నాడు జానకితో. ఎప్పుడూ పాపతో హోంవర్క్ విజయ చేయిస్తుంది. ఇవాళ కొత్తగా శ్రీధర్ అలా చెబుతూ ఉంటే జానకికి కాస్త ఆశ్చర్యం వేసింది. వదిన చెప్పిందా అని అడిగింది. అదేంటి, ఇందాకే పాపతో హోంవర్క్ చేయించేసింది కదా అని అంది జానకి. శ్రీధర్కి చిర్రెత్తుకొచ్చింది. ఏమో నాకేం తెలుసు, పోయి ఆవిడనే అడుగు అన్నాడు. జానకికి తప్పనిసరిగా బోర్డు ముందు నుంచి లేవాల్సి వచ్చింది. వంటింటి గుమ్మం దగ్గర నిలబడి, ఏమైనా పనుందా వదిన అని అడిగింది. మినప్పిండిలో రవ్వ కలుపుతున్న విజయ తల తిప్పి చూసి, ఏం లేదు, ఎవరు గెలిచారు అని నవ్వుతూ అడిగింది. జానకికి అన్నయ్య తనని కావాలనే అక్కడ నుంచి పంపించేశాడని అర్థం అయ్యింది. తిరిగి హాల్లోకి వెళ్ళి ఆడే ధైర్యం చేయలేకపోయింది. భోజనాలు చేసి అంతా పడుకున్నారు. పక్క మీదైతే వాలింది కానీ జానకికి నిద్ర రావటం లేదు. మగవాళ్లతో కాస్త చనువుగా మాట్లాడటం కూడా అన్నయ్య భరించలేడు. ఇంతకు ముందు ఇంట్లో అందరికీ తెలిసిన అన్నయ్యకి స్నేహితులు ఎవరైనా వచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నయ్య ఇలాగే పంపించేసేవాడు. ఏమనుకుంటున్నాడు, ఎప్పుడూ కాపలా కాస్తున్నట్టే ఉంటాడు. ఇంతేనా జీవితమంతా? చదువు, ఉద్యోగం, సంపాదన, ఇంతేనా బతుకంటే? కాదు, వీటన్నింటికీ మించి భౌతిక జీవితం సుఖంగానే సాగుతోంది. కానీ మనసులోని ఆనంద విషాదాలకి, అనుభూతి నిండిన అనుభవాలకి హేతువు ఏదో ఉంటుంది కదా, అదే కావలసింది. ఇంట్లో వాళ్ళు చేసిన పెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో, చదివించిన చదువు దొరికింది కదా అని చేయిస్తున్న ఉద్యోగం ఏదీ తనలోని ఇష్టాలకి రూపం కాదు. తన ఇష్టాలకి, కోరికలకి చోటు లేదా ఈ జీవితంలో? మనసు, శరీరము కోరుకునే వాటికి స్థానం లేదా? అలికిడి అయితే తల తిప్పి చూసింది జానకి. గుమ్మం దగ్గర శ్రీధర్ ఆమె గదిలోనే ఉండటం చూసి తిరిగి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. అప్పుడొచ్చింది జానకికి దుఃఖం. ఎందుకింత కాపలా? ఇంతేనా ఎప్పుడు? ఈ కాపలా తప్పదా? విజయ, నిద్రపోతున్న విజయని లేపాడు శ్రీధర్. ఏంటండి? జానకి గదిలో పడుకో. ఏంటి, జానకి ఏం చేస్తుందో ఇప్పుడే చూసొచ్చాము, నిద్రపోతోంది. ఎందుకైనా మంచిది, నువ్వు వెళ్ళి అక్కడే పడుకో అన్నాడు. ఏం మనిషి, మనిషంత మనిషికి కాపలా ఏంటి? మనిషికి కాపలా ఏంటి? రోజు రోజుకి మతిపోతున్నట్టుంది. శ్రీధర్ తండ్రిది ఇదే బుద్ధి, ఎప్పుడూ కాపలా కాస్తున్నట్టే ఉంటారు. చూడండి, జానకి చిన్నపిల్లేం కాదు, తన జీవితాన్ని తాను నిర్ణయించుకోగలదు. నా కాపలా, మీ పహారా ఏం అక్కర్లేదు అంటూ అటు తిరిగి పడుకుంది. శ్రీధర్ శాంతంగా ఉండలేక తిరిగి వెళ్ళి జానకిని చూసొచ్చాడు. 2 రోజుల తర్వాత రమేష్ వెళ్ళిపోయాడు. జానకి ఉత్సాహం అణగారిపోయింది. పాపకి చదువు చెబుతోంది విజయ. వీధిలో నుంచి కేకలు. విజయ బయటకి వచ్చింది. పక్క వాళ్లతో టీవీ సౌండ్ ఎక్కువగా ఉందని గొడవ పెట్టుకుంటోంది జానకి. వారం రోజులుగా లేని గొడవ తిరిగి మొదలు. శ్రీధర్ నోరు పారేసుకుంటున్నాడు. విజయ నిట్టూర్చింది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి 2 అబ్బాయిలు. పెద్దబ్బాయికి పెళ్ళయి 2 ఏళ్ళయిందట. శ్రీకాకుళంలో ఉంటున్నాడు. రెండో అబ్బాయి బీఈడీ చదువుతున్నాడు. అమ్మాయి బీఎస్సీ చదువుతోంది. రెండో అబ్బాయి మాధవ్కి జానకికి మాట కలిసింది, చూపు కలిసింది. అవకాశం దొరికినప్పుడంతా మధ్యాహ్నం వేళ జానకి స్కూల్ నుంచి రాగానే కలుసుకుంటున్నారు ఇంట్లోనే. జానకికి ఈ స్నేహం, దగ్గరితనం ఎంతో సంతోషాన్ని, మరెంతో ఉత్సాహాన్ని కలిగించాయి. దసరా సెలవులకి శ్రీధర్ తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వచ్చారు. ఇల్లంతా సందడిగా ఉంది. విజయకి సెలవులు ఉండటంతో ఎంతమందికి వండి పెట్టడానికి కాస్త తీరిక చిక్కింది. వీళ్ళంతా వచ్చిన 2-3 రోజులు జానకి బాగానే ఉంది. 4వ రోజు నుంచి ఆమెలో విసుగు, చికాకు. వీరంతా ఉండడం వలన మధ్యాహ్నం వేళ మాధవ్ని కలవడానికి వీలు కావడం లేదు. మరో 2 రోజులు గడిచేసరికి అతనితో మాట్లాడకుండా ఉండలేని స్థితిలో జానకి రాత్రి అంతా నిద్రపోయాక మెల్లగా పెరటి తలుపులు తీసుకుని వెళ్ళింది. ముందుగా అనుకున్న ప్రకారం మాధవ్ ఆమె కోసం నూతి దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఓ మూలకి కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ఇలా 2 రోజులు గడిచాయి. ఓ రోజు రాత్రి నిద్ర మధ్యలో మెలకువ వచ్చిన విశాలాక్షికి పక్క మీద కూతురు కనిపించలేదు. బాత్రూమ్ వెళ్ళి ఉంటుందేమోననుకుంది. 5 నిమిషాలు గడిచాయి.
అయినా సరే జానకి రాలేదు. పక్క మీద నుంచి లేచి చూస్తే బాత్రూంలో దీపం వెలగడం లేదు. హాల్లోకి వచ్చింది. అక్కడా లేదు. హాల్లో నిద్రపోతున్న జానకి, ఇద్దరు తమ్ముళ్ళు, తండ్రి అలకిడికి మేలుకున్నారు. జానకి పక్క మీద లేదు. వీధి తలుపులు వేసింది. ఏమైంది? ఆతృతగా శ్రీధర్ గది తలుపు తట్టారు. శ్రీధర్, విజయ లేచారు. శ్రీధర్ వంటింట్లోకి వెళ్ళాడు. పెరటి తలుపు గడి తీసుంది. తలుపు తీశాడు. ఇంటివైపు వస్తూ మాధవ్, జానకి దగ్గరగా, చాలా దగ్గరగా. జానకి భుజాల చుట్టూ మాధవ్ చేతులు. అటు వాళ్ళిద్దరూ, ఇటు వీళ్ళంతా శిలాప్రతిమలయ్యారు. అందరిలోకి ముందు శ్రీధర్ తేరుకొని విసురుగా జానకి వైపు వెళ్ళి ఆ చెంప ఈ చెంప ఎడాపెడా వాయించేశాడు. విజయ చప్పున ముందుకు వెళ్ళి, ఏంటిది, మీకేమైనా మతిపోయిందా అంటూ శ్రీధర్ చేతుల్లో నుంచి జానకిని విడిపించింది. అసలు నిన్ను అనాలి, ఏం చేస్తున్నావు? నీకు ఇంట్లో అస్సలు బాధ్యత లేదు అంటూ విజయ జుట్టు గుప్పిట బిగించి, పిడికిలి బిగించి తల వంచి ధన్ ధన్మని గుద్దాడు. ముదనష్టపు దానా అంటూ విశాలాక్షి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. తమ్ముళ్ల చూపుల్లో అసహ్యం. నోటికి హద్దు పద్దు లేకుండా విజయని, జానకిని కలిపి తిడుతున్నాడు శ్రీధర్ తండ్రి రామనాథం. మాధవ్ కాస్త తేరుకుని ఇంటివైపు వెళుతూ ఉంటే ఆ అరుపులకి మేలుకున్న అతని తల్లిదండ్రులు, చెల్లెలు బయటికి వచ్చారు. అద్దెకి ఉన్నవాళ్ళు ఇలాగేనా ప్రవర్తించేది? మర్యాదస్తులు అనుకున్నాను. వాళ్లపై విరుచుకుపడ్డాడు శ్రీధర్. పరిస్థితి ఏమిటో అర్థం కాని మాధవ్ తల్లిదండ్రులు శ్రీధర్ కేకలకి ముందు తెల్లబోయారు. అంతలోనే తేరుకుని విషయం ఏమిటో చెప్పకుండా ఎందుకలా నోరు పారేసుకుంటారు అంది మాధవ్ తల్లి వర్ధని. ఆడపిల్లలతో ఇలాగైనా ప్రవర్తించేది అన్నాడు శ్రీధర్. మొగుడు పోయిన వాళ్ల వెంట పడాల్సిన అవసరం నా కొడుకుకేం లేదు. ముందు మీ అమ్మాయిని అదుపాజ్ఞల్లో పెట్టుకోండి అన్నాడు మాధవ్ తండ్రి. విజయకి ఎవ్వరి తరహా నచ్చలేదు. ఇంకా ఇలాగే ఊరుకుంటే అందరూ జానకిని మాటలతో, చూపులతో చంపేస్తారనిపించింది. జానకి, పదమ్మా లోపలికి. మాధవ్, మీరు కూడా వెళ్ళండి. పదండి అంతా, రేపొద్దున మాట్లాడుకోవచ్చు. పదండి అత్తయ్య అంటూ జానకిని బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళింది విజయ. ఓ గ్లాసు మంచినీళ్లు జానకితో తాగించి, పడుకో, వాళ్ళ మాటలేం పట్టించుకోకు అని జానకి గదిలో నుంచి బయటకు వచ్చింది. అప్పటికి జానకి తండ్రి, తమ్ముళ్ళు హాల్లో వారి వారి పక్కలపై వాలారు. శ్రీధర్ గదిలోకి వెళ్ళిపోయాడు. విశాలాక్షి గోడకి ఆనుకొని నేల మీద కాళ్ళు చాపుకొని కూర్చుని ఏడుస్తూనే ఉంది. అత్తయ్య, ఎందుకలా బాధపడతారు? వెళ్ళి పడుకోండి అంది. నీకేం తల్లి, ఎన్నైనా చెప్తావు. కన్న కూతురైతే ఇలాగే మాట్లాడతావా? సొంత చెల్లెలైతే ఇలానే పట్టించుకోకుండా వదిలేస్తావా? విజయని దులిపేసింది విశాలాక్షి. విజయ ఆమెకి ఏం సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. అసలు ఇదంతా నీ వల్లనే. అస్సలు కనిపెట్టుకోకుండా ఆ పిల్లని గాలికి వదిలేశావు. నీకు అసలు బుద్ధుందా? కోపంగా అరిచాడు శ్రీధర్. ఏంటి నా వల్ల జరిగింది? బుద్ధేంటి? జానకి చేసిందంతా బుద్ధిలేని, సిగ్గులేని పనైతే మీరంతా బుద్ధిలేని వాళ్లే, సిగ్గులేని వాళ్లే. పెళ్ళైన కొత్తలో ఆషాఢమని మా వాళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్తే మీరు ఈ పద్ధతులని ఎంతగా విసుక్కున్నారు. పురిటికి పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా మీరు నన్ను మిస్ అవుతున్నానని గోల చేయలేదా? ఈ రోజుకి కూడా మీకు అన్ని సుఖాలు కావాలి. అవి ఏవీ జానకికి అక్కర్లేదా అని అడిగింది విజయ. తనకేం తక్కువ చేశాం? చదివించాం, అందరిలా బొట్టు కాటుగా పెట్టుకోమన్నాం, తినమన్నాం, ఉద్యోగం చేయొద్దన్నామా? అడిగాడు శ్రీధర్. ఎందుకు చదివించారు? ఆ మాత్రమేనా చదువుకోకపోతే ఉద్యోగం రాదని, తనకంటూ ఓ సంపాదన లేకపోతే తన బాధ్యత మీ మీద పడుతుందని, బొట్టు, రంగు బట్టలు, పువ్వులు ఇవన్నీ ఇప్పుడు చాలామంది ఆమోదిస్తున్నారని నువ్వు ఆమోదించావు. అంతే. జానకికి ఏం కావాలో, ఆమె మనసు, శరీరము ఏం కావాలనుకుంటున్నాయో అవి ఆమె పొందకుండా మీరంతా ఎందుకు కాపలా కాస్తున్నారు? పైగా మళ్ళీ పెళ్లి చేయడానికి డబ్బులు లేవంటున్నారు అంది జానకి. పెళ్ళి? శ్రీధర్ ఏదో చెప్పబోతుండగా గది బయట నుంచి కేకలు వినిపించడంతో శ్రీధర్, విజయ ఒక్క ఉదుటున బయటికి వెళ్ళారు. వంటింట్లో లుంగలు చుట్టుకుని పోయి గిలగిలా కొట్టుకుంటుంది జానకి. చుట్టూ అంతా భయంతో, ఆందోళనతో అరుస్తున్నారు. శ్రీధరు భయంతో బిగుసుకుపోయాడు. మీరంతా తప్పుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. త్వరగా వెళ్ళి ఓ రిక్షా తీసుకురండి. శ్రీధర్ని తొందర చేసింది విజయ. శ్రీధర్ వణికే పాదాలతోనే స్కూటర్ స్టార్ట్ చేశాడు.
నిద్రపోతున్న రిక్షావాడిని లేపి తీసుకొచ్చి జానకిని హాస్పిటల్లో చేర్చారు. మింగిన పురుగుల మందు జానకి ప్రాణాలను తీయకముందే ఆసుపత్రికి చేర్చారు. మర్నాడు మధ్యాహ్నం అయ్యేసరికి పరిచయస్తులకి, స్నేహితులకి అందరికీ జానకి ఆత్మహత్యా ప్రయత్నం తెలిసిపోయింది. కారణం ఏమిటో ఇంట్లో వాళ్ళు చెప్పనూ లేదు, వాళ్ళు గట్టిగా అడగనూ లేదు. కానీ అందరూ దాదాపు ఒకే కారణాన్ని చెప్పుకున్నారు, వేరువేరు స్వరాలతో. ఎవడినో ప్రేమించిందట, కుర్రాడు మోసం చేశాడంట, నెల తప్పిందంట, ఇంట్లో తెలిసిందంట, అన్నీ ఇలాంటివే. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అంతా ఏకమై అంతలా గుండెలు బాదుకునే అంత చేయరాని పని జానకి చేసింది అని ఆలోచిస్తూ హాస్పిటల్లో అడుగుపెట్టింది విజయ. విజయ వచ్చాక అంతవరకు జానకి దగ్గర ఉన్న విశాలాక్షి ఇంటికి బయలుదేరింది. జానకితో బలవంతంగా అన్నం తినిపించింది విజయ. పక్కకి తిరిగి ఏడుస్తున్న జానకిని చూసి ఛ ఊరుకో అంది విజయ. వదినా ఎలా ఎలా రేపు డిశ్చార్జ్ చేస్తారంట, నా ముఖం అందరికీ ఎలా చూపించను వెక్కుతూ అడిగింది జానకి. అందరిలా నువ్వు చేసింది తప్పని నమ్ముతున్నావా అడిగింది విజయ. జానకికి ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత మెల్లగా, ముందు నాకేం అనిపించలేదు, అందరూ నానా రకాలుగా తిడుతుంటే సిగ్గుగా అనిపిస్తోంది అంది. నువ్వు అలా సిగ్గుపడే పనేమీ చేయలేదు, నువ్విలా అధైర్యపడకూడదు, ఎప్పటిలానే ఉండాలి అంది విజయ. నన్ను పెళ్లి చేసుకోమని మాధవ్ని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారంట, ఇందాక అమ్మ చెప్పింది. మా ఇద్దరి మధ్య పెళ్లి మాటలు ఒప్పందాలు ఏమీ లేవు, అటువంటి ప్రయత్నాలేం వద్దని చెప్పు అంది జానకి. సరే అంది విజయ. జానకి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన 2 రోజుల తర్వాత జానకిని ఉద్యోగం మాన్పించి తనతో ఇంటికి తీసుకు వెళ్ళిపోతామన్నారు తల్లిదండ్రులు. అదే మంచిది, ఇక్కడుంటే తిరిగి ఏ పిచ్చి పని చేస్తుందో, ఇప్పటికే నలుగురిలో తలెత్తుకుని తిరగలేక చస్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఉంటే బాధ్యత తీసుకోవాలి, ఇలాంటి వాళ్లతో కష్టం అన్నాడు శ్రీధర్. విజయ మౌనంగా జానకి వైపే చూస్తోంది. శ్రీధర్తో మధ్యాహ్నం బండికి వెళతాం అని నీ బట్టలు సర్దుకో అంది జానకితో విశాలాక్షి. జానకి తన గదిలోకి వెళ్ళి పర్సుతో తిరిగి వచ్చి చెప్పులు వేసుకుంటూ వదిన వెళ్ళొస్తా అంది. ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. వద్దన్నాంగా అంది విశాలాక్షి. నేను ఏ ఊరు రాను, ఇక్కడుంటే మీ పరువు పోతుందంటున్నారుగా, నా బాధ్యత కూడా ఎవ్వరూ తీసుకోనక్కరలేదు, వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాను అంటూ విజయ దగ్గరికి వచ్చి వెళ్ళొస్తా అంది జానకి. మెరిసే కళ్ళతో జానకిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని చిన్నగా నవ్వింది విజయ. తేలిక పడ్డ మనసుతో బయటికి నడిచింది జానకి. కుప్పిలి పద్మగారు రచించిన అవసరం అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then keep smiling and be happy. A very special thanks to the story writer Kuppili Padma garu for this wonderful and amazing story. Avasaram.